హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి కేవలం 500 రూపాయల్లోనే దర్శనం చేసుకొని రావచ్చు. ఎలానో ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తా. వీడియోని సేవ్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఉప్పల్ ఆర్ జేబీఎస్ నుండి యాదగిరిగుట్టకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. యాదగిరిగుట్ట బస్ స్టాండ్ లో దిగిన తర్వాత పక్కనే ఉన్న పుష్కరిణి దగ్గరికి వెళ్ళండి. పుష్కరిణిలో స్నానం అవన్నీ చేసుకుని ఆటో ఎక్కేసి ఈ సర్కిల్ దగ్గరికి చేరుకోండి. ఆటో వాళ్ళు ఇక్కడికి రావడానికి 20 రూపీస్ స్టార్ట్ చేస్తారు. సో టోటల్ గా 170 రూపీస్ అయింది. అండ్ కనిపిస్తున్న ఈ సర్కిల్ నుంచే గుట్టపైకి వెళ్ళడానికి మనకి ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి. అండ్ డైరెక్ట్ గా ఆలయం దగ్గర దింపుతారు. అండ్ ఇక్కడ మనకి బ్యాగ్స్ అండ్ స్లిప్పర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిపాజిట్ చేయడానికి మనకి 40 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో టోటల్ గా 210 రూపీస్ అయ్యాయి ఇప్పటికి. అక్కడ నుంచి ముందుకెళ్లి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనానికి దాదాపుగా 2 గంటల టైం పడుతుంది. అండ్ వీక్ డేస్ లో వెళ్తే ఆల్మోస్ట్ 1 అవర్ లోనే అయిపోతుంది. అండ్ ఇక్కడ దాకా వచ్చాక లడ్డు తీసుకోకపోతే ఎలా? 100 గ్రామ్స్ ఉన్న లడ్డు 20 రూపీస్ పడుతుంది. సో టోటల్ గా 4 లడ్డూలు తీసుకున్న 80 రూపాయలు అవుతుంది. అండ్ టోటల్ గా ఇప్పటికి 290 రూపీస్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ పుష్కరిణి దగ్గరికి చేరుకొని అక్కడ నుండి మేము చూపిస్తున్నట్టుగా ముందుకు సాగితే ఈ సత్రం దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ 11:30 నుండి 2:30 వరకు అన్నదాన సేవలో భాగ్యం కావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్ కి వచ్చి హైదరాబాద్ కి టికెట్ తీసుకుని రిటర్న్ అవ్వచ్చు. సో టోటల్ గా 290 ప్లస్ 150 అంటే 440 రూపీస్ లో యాదగిరిగుట్ట టూర్ అయితే కంప్లీట్ చేయొచ్చు.